వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అండదండలతో వేములవాడ పట్టణంలో మున్సిపల్ అభ్యర్థులు అయితే ఇక్కడ ప్రచారంలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓట్లు వేసి గెలిపించాలని ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శిరీష ప్రసాద్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఏ విధంగా ఉంది ప్రచారం, ఏ విధంగా చేస్తారు? ప్రసారం బాగానే ఉంది, మంచిగానే చేస్తున్నాం. ఏడికైనా మంచిగానే స్పందిస్తారు. ఓకే, ఏం సమస్యలు ఉన్నాయని చెప్తారు మీకు? మాకు సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు అని చెప్తారు. ఇంకా ఏం లేదు. ఓకే, బట్ ఇదే ప్రచారంలో కొంతమంది ఇక్కడ స్థానిక వార్డు ప్రజలైతే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరేం పేరు? ముప్పిళ్ళ హరిక. ఏమున్నాయి వార్డులో, ఏం సమస్యలు ఉన్నాయి మరి? వార్డుల సమస్యలు ఇందిరమ్మ ఇల్లు, సీసీ రోడ్లు, మోర్లు, చెత్త ట్రాక్టర్లు, అవి సమస్యలు చేస్తుర్రు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఈమె శిరీష నిల్చున్నారు. ఈమె గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాము. అందుకే ఆమెతో పాటు సపోర్ట్ చేసుకుంటా మేము తిరుగుతున్నాము. స్పందన బాగుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్తున్నాం. ఓకే, అంటే ఇదే ప్రచారంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ముప్పిడి శ్రీనివాస్ అయితే ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థిగా నిలిచి ఉన్నారు. అంటే మీరు సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారు మరి ప్రజలకు? వాస్తవానికి 26వ వార్డు అనేది బహుజన సామాజిక వర్గానికి నిలయం. ఈ వార్డులో ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన వాళ్ళు అందరూ బీసీ బిడ్డలు. ఈ ప్రాంతంలో ప్రజలు గ్రహించి ఒక బీసీ బిడ్డని ఎమ్మెల్యేగా చేశారు. బీసీ బిడ్డని ఎమ్మెల్యే చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం కల్పించారు. వారికి రాజరాజేశ్వర దయం వల్ల విప్పు అనేది వచ్చింది. అదేవిధంగా ఏదైతే బీసీ బిడ్డను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారో మీరు పరిశీలించినట్టయితే 26 వార్డులలో బీసీ బిడ్డలో ఎంతమంది టికెట్ ఇచ్చారో మీకు తెలిసిందే, పాత్రికేయుల మిత్రులందరికీ. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, పట్టణం అభివృద్ధి చెందాలన్నా, ముఖ్యంగా మా 26వ వార్డు అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో రేపు సిర్రం శిరీష ప్రసాద్ గారిని గెలిపించినట్టయితే ప్రజలు మాకు విన్నవించుకుంటే మేము ప్రసాద్ గారు విన్నవిస్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ సమస్యలను తీర్చాడనే దాంట్లో అతిశయోక్తి లేదని ఇక్కడ ప్రజలందరూ గ్రహిస్తూ చేతి గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే ఏదైతే గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఏదో ఒక కొత్త రేషన్ కార్డు మీరు చూసినట్టయితే కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే మా దగ్గర దాదాపు 125 నుంచి 130 రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా మేము చేసే వరకు కూడా అసలు కొత్త రేషన్ కార్డు అనేది లేదు. అదేవిధంగా సన్నబియ్యం స్పందన కావచ్చు, మొన్న ఇందిరమ్మ చీరాలు నాణ్యత ప్రతి ఇల్లాలు మినిస్టర్ భార్య కూడా కట్టుకునే రీతిలో ఉండే తరహాలో ఇందిరమ్మ చీరలు కూడా పంపిణీ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకుంటూ పోతే నిశాలు ఎండనక వాననక రేయనక పగలనక ప్రొద్దుననే లేచి తన ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమాలు చేపడుతున్న తరుణంలో ఈ టికెట్ మాకు కల్పించడం మాకు చాలా ఆనందకరం. తప్పకుండా ఈ సీట్ని గెలిపించుకొని గౌరవ శాసనసభ్యులు గారికి తీసుకెళ్తామని మనవి చేస్తున్నాం. దయచేసి 26వ వార్డు ప్రజలందరూ చేతి గుర్తు కోటేసి ఆది శ్రీనివాస్ని గెలిపించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎర్రం శిరీష ప్రసాద్ గారు గెలిస్తే ఆది శ్రీనివాస్ గెలిచినట్టుగా భావిస్తూ మాకు మంచి స్పందన ఉంది. ఈ స్పందన ఇదా కొనసాగుతూ భారీ మెజారిటీతో గెలుస్తామని మేము అనుకుంటున్నాం. సతీమణిని గెలిపించాలంటూ శిరీష భర్త ప్రసాద్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ప్రభుత్వం చేపట్టేటటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా వివరిస్తారు? మరి ముందుగా 26వ వార్డు ప్రజలకు, ఆడపడుచులకు నమస్కారాలు. ఈరోజు గడప గడప ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుంది. అధికారంలో ఉంది. ఎక్కడికి ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాం. ప్రతి ఇంటికి పోయినా కూడా ఆది శ్రీనివాస్ మావాడు, మా మామ అవుతాడు, ప్రతి ఒక్కరు వరుసలు పెట్టి పిలుచుకుంటారు, మా అల్లుడు, మా అన్న అవుతాడు అని చెప్పి ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. మంచి స్పందన ఉంది. ఇదే విధంగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నా. ఇంకొకటి, వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎమ్మెల్యే గారితో చెప్పి నేను చేయించడం జరుగుతుంది. డ్రైనేజీలు కానీ, లైటింగ్ కానీ, రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి ఏ సమస్య ఉన్నా, ఇతరులతో ఏ సమస్యలు ఉన్నా కూడా మేము చెప్పి చేస్తాం. ఈ అవకాశాన్ని సీనా నాకు కల్పించినందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నా ఎమ్మెల్యే గారికి. ఈ చిన్న వయసులో నన్ను నమ్మి టికెట్ ఇచ్చిండు. దయచేసి ఆడపడుచులకు కూడా కోరేది ఒకటే, నన్ను నమ్మి గెలిపించండి. మీ బిడ్డగా నేను ముందుకు వస్తున్నా, ఆశీర్వదించండి.
మీ అన్ని విధాలుగా మీతోటి నేను ఉంటా. అంటే మీ ప్రచారంలో వార్డు ప్రజలు అంటే ఏం చెప్తున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తాను. వాటిలో ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది. ఏది అడిగినా కూడా సరే నా సాధ్యమైనంత వరకు నా ద్వారా ఏది ఉంటే నేను చేస్తాను. ఇంకేదన్నా సమస్య ఉంటే కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని హామీ ఇప్పించి నేను చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. ముందు గెలిచిన తర్వాత కూడా నేను ఏం చేస్తా అనేది ప్రచారంలో భాగంగా నేను ముందుకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు అంటే ఎన్నికల్లో గట్టెక్కించేందుకు అనేకమైన హామీలు ఇస్తారు. అంటే గెలిచిన తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీరు గెలిచిన తర్వాత ఎలా ఉండబోతుంది? మర్చిపోతారా లేకుంటే ప్రజలకు అభివృద్ధి చేస్తారా? మీరు అడిగిన విషయం సంతోషం. అయితే ఇవాళ అన్న బిజీ ఉన్నారు, రేపు కార్నర్ మీటింగ్ ఉండొచ్చు. కార్నర్ మీటింగ్లో నేను నా సొంతంగా ఒక 2 హామీలు ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు చెప్పాలన్నా వద్దా అని అనుకుంటున్నాను. సరే, ముందుగా మీకే చెప్తున్నాను. 26 వార్డుల నన్ను గెలిపించిన తర్వాత ప్రతి ఏ ఇంట్లో అయినా ఆడబిడ్డ పుడితే నా సొంతంగా 10,000 రూపాయలు నేను డిపాజిట్ చేసిస్తాను. ఇంకొకటి అంటే ఇప్పుడు చెప్పచ్చు కానీ నేను అదే సీనన్న ముందుగానే పబ్లిక్లో చెప్దామని అనుకున్నాను. ప్రతి ఇంట్లో ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా నా సొంత కృషి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. శుభకార్యాలు ఏదైనా కూడా నా వంతు సహాయం చేస్తాం అని నేను అనుకుంటున్నాను. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. సీనన్న ముందే ఒక కార్నర్ మీటింగ్లో చెప్పాలనుకుంటున్నాను. ఒక 2 నా సొంత. ఏం చెప్తారు చివరిగా మీ వార్డు ప్రజలకు 11న జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ నుంచి ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా 26 వార్డు ఆడపడుచులకు అన్నదమ్ములకు కోరుకున్నది ఒకటే. నేను 1వ వార్డు నుంచి 28వ వార్డు వరకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు కాకుండా ఆదిశీనన్ననే అభ్యర్థి అని అనుకోండి. ఇవాళ ఎమ్మెల్యేకు మరొక ఎలక్షన్ ఇది. వేములవాడ పట్టణం అనేది కీలకం. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్లో జెండా ఎగురుతున్నది. 28కి 28 సీట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ కూడా 26 వార్డులో కూడా మాకు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు కోరుకునే విధంగా మేము ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్కు మద్దతుగా అయితే ఇక్కడ కొంతమంది రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు లింగంపల్లి గ్రామ సర్పంచ్ సామ తిరుపతి రెడ్డి కూడా పాల్గొన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ప్రధానంగా అంటే ప్రజలకు ఏం చెప్తారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా? మరి ప్రజలు ఏమంటారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి? ఈ వార్డులో ఈరోజు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాము. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే గత పాలకులు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ వచ్చినాక మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని చాలా స్పందన బాగుంది. ఆదిశీనన్న గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా నిద్రపోయిన దాఖలాలు లేవు. ఈ శిరీషని కనుక గెలిపిస్తే మా వార్డులో ఉన్న సమస్యలు తీర్చి మా చిన్న సమస్యల ప్రతి ఒక్కదానికి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి మా వార్డు కౌన్సిలర్గా ఈ శిరీష గెలిస్తే బాగుంటుందని ఈ వార్డు ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. మంచి స్పందన ఉంది. మంచి మెజార్టీతో గెలుస్తారని మేము భావిస్తున్నాం. అంటే వేములవాడ పట్టణంలో ఈసారి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అంటారు మీరు? ఇప్పుడు మన వేములవాడ నియోజకవర్గానికి వేములవాడ పట్టణం అనేది గుండెకాయ. వేములవాడ పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రం రాజన్న దేవాలయం ఉంది. వేములవాడ పట్టణంని అభివృద్ధికి చేయడానికి మేము రూరల్ పార్టీ నుంచి ఎందుకు వచ్చినామంటే, వేములవాడ రూరల్లో 17 సర్పంచులకు 14 సర్పంచులు మేము కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు 75% కాంగ్రెస్ పార్టీకి అది గ్రామీణ ప్రాంత ప్రజలు ఓట్లు వేసారు. ఎందుకు మేము ఇలా ఇక్కడ ప్రచారానికి వస్తున్నామంటే, ఈ వేములవాడ పట్టణంలో అంటే 28 వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ 28 వార్డులలో 28 వార్డులు గెలిచి ఇక్కడ వేములవాడ మున్సిపల్ చైర్మన్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చైర్మన్ అయితే వేములవాడ అభివృద్ధికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే 150 కోట్లు ఇచ్చిండో ఆ 150 కోట్లు కాకుండా అదనంగా 150 కోట్లు తీసుకొచ్చి వేములవాడ అనేటువంటిది ఒక వేములవాడ ప్రజలకు ఆత్మగౌరవం కాదు, వేములవాడ ప్రాంత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు ఇక్కడ ఉన్నటువంటి మన ఏదైతే పాత సమితి 109 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామాల గుండెకాయ ఇది. అట్లాంటప్పుడు ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేములవాడ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మా గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్లకు వేములవాడలో అభివృద్ధి కుంటుపడదు. గత పాలకులు చేసిన పాపాలను గతంలో ఈ వేములవాడ అభివృద్ధిని ఎవడు మనం కాపాడలేడు. వేములవాడ అభివృద్ధిని ఎప్పుడైతే వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ ఎలక్షన్ల అభివృద్ధి సంక్షేమ ఫలాలు
మన ప్రజలకు అందాలని చెప్పేసి ఇక్కడ అభివృద్ధి కుంటుపడొద్దని చెప్పేసి వీళ్ళను చైతన్యవంతం చేయడానికే మేము ఈ ప్రచారానికి వచ్చినాం. ఈ ప్రచారం ఖచ్చితంగా సిరిసేను గెలిపిస్తాం. ఈ మా ఇక్కడ ఉన్నటువంటి అవసరం అనుకుంటే ఎన్నికలు అయిపోయేదాకా ఇక్కడనే ఇదే వార్డులో ఉండి మేము ప్రచారం చేస్తామని చెప్పి శిరీష కాదు, వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మిగతా కౌన్సిలర్ మాకు సంబంధాలు ఉన్నటువంటి మా బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళందరినీ చైతన్యపరిచి వేములవాడ మున్సిపల్ చైర్మన్ను కాంగ్రెస్ పార్టీకి అండదండలు వచ్చే విధంగా ఎమ్మెల్యే శ్రీనివాస్కు మనోధైర్యం పెరిగి రేవంత్ రెడ్డికి మరో 150 కోట్లను తీసుకొచ్చి ఇంకా మిగతా గ్రామాలతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కాన్స్టిట్యున్సీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రచారంలోకి వచ్చినాం తప్ప కొంతమంది బయట వాళ్ళు వచ్చారు అది ఇది అనేటువంటి మాట మాట్లాడతారు కావచ్చు. బయట వాళ్ళని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సెటిలర్స్ ఇదంతా వేములవాడ ఎవరి సొత్తు కాదు. వేములవాడ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. శ్రీనివాస్ గారికి మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి అనేది వెనుకబడకపోతుందంటూ మొన్న బండి సంజయ్ ఇక్కడ వేములవాడ ప్రచారంలో మాట్లాడిండు. దీన్ని ఏ విధంగా చూస్తారు మరి? బండి సంజయ్ గారికి యాక్చువల్గా పేద ప్రజలపైన కానీ వేములవాడ పట్టణం పైన కానీ ఎలాంటి అవగాహన లేదు. ఆయన ఎంతసేపు బొందలు తవ్వుతాం, శివాలు తీస్తాం, శివాలు అంటాం తప్ప ఆయనకు ఎక్కడ కూడా అభివృద్ధి. ఆయనే కేంద్ర మంత్రిగా ఉండి అంతకుముందు ఎంపీగా ఉండి వేములవాడకు కానీ రాజన్న గుడి కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించిన దాఖలాలు ఉన్నాయా? హిందువులు అని చెప్పి వాళ్ళు హిందూ ముస్లిం మతాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడం తప్ప అభివృద్ధి వాళ్ళ దగ్గర లేదు, సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర. అభివృద్ధి శూన్యం. ఇలా బీజేపీ పార్టీ శూన్యం అవుతుంది వాళ్ళ వ్యాఖ్యల వల్ల. అసలు వేములవాడలో బీజేపీ పార్టీ లేదు. టీఆర్ఎస్ కూడా ఆల్రెడీ దాన్ని కూడా బొందబెట్టిన ప్రజలు, బీజేపీ కూడా బొందబెడతా ఉన్నారు. ఏడికైనా ప్రజలు అశేష స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాగానే ఆల్సినన్న క్యాండిడేట్ వచ్చి కానీ ప్రజలలో సంతోషంగా మమ్మల్ని స్వీకరిస్తూ ఉన్నారు. మేము ప్రచారంలో ప్రజలను చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓటు వేస్తాము, శిరీష ప్రసాద్ని గెలిపిస్తాము, ఆదిశీనన్నకు మద్దతు చేస్తాము, వేములవాడను అభివృద్ధి చేసుకుంటాం అనే విధంగా ప్రజల స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉంది. మాకు నమ్మకం కలుగుతూ ఉంది. వేములవాడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని పెద్దలు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటున్న పెద్ద ప్రజలతో కూడిన విశ్వాసం కలుగుతూ ఉంది. ఇలా బండి సంజయ్ గారు వచ్చి ఇక్కడ బీజేపీ నాయకులు పెద్ద పెద్ద ప్రగాగాలు పలుకుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో కేంద్రంలో మీరు 12 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రసాద్ స్కీమ్ కింద మరి వేములవాడ రాజన్న ఆలయాన్ని ఎందుకు ఎంపిక చేయలేదు? ఎందుకు నిధులు తెలియకపోయారు? జరిగిన ఏ ఒక్క బడ్జెట్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరు ఎందుకు బడ్జెట్ తెలియకపోతున్నారు? వేములవాడ కనీసం ₹1,00,000 కూడా మీకు ఎందుకు తెలియదు? మీకు ఇక్కడ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది అంటున్నాం. వేములవాడ ప్రజలు మీ పార్టీని ఎట్లా స్వీకరిస్తారని అనుకుంటున్నారు? వేములవాడ ప్రజలు బీజేపీని పొందబెడతారు. కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల ముఖ్య నాయకుడు గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మీరు ఏం చెప్తారు? కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి శిరీష మహేష్ గారికి ప్రసాద్ గారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి అండదండలతోని మంచి సేవా దృక్పథం ఉన్నటువంటి శిరీష మహేష్ గారికి గుర్తించి సేవాదనం చేయాలని టికెట్ వారికి కేటాయించినందుకు ముఖ్యంగా ఆదిశ్రీనన్న గారికి ధన్యవాదాలు. అదే 26వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి శిరీష గారికి మరియు 26వ వార్డు ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే మన అధికార పార్టీ నుంచి నిలబడ్డటువంటి శిరీష గారిని గెలిపించుకుంటే మన 26వ వార్డు జనం ప్రజల కోసం సేవ చేసే భాగ్యం కల్పించాలని 26వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇది వేములవాడ పట్టణంలోని 26వ వార్డులో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే అంటూ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే శిరీష ప్రసాద్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా రూరల్ మండల నేతలు కూడా పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించి ఇంటింట ప్రచారంలో పాల్గొనడం నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా వేములవాడ పట్టణంలో అంటే 26వ వార్డును గెలిచడమే కాదు, ఖచ్చితంగా వేములవాడ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అంటూ వీరు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.